ప్రియమిత్రులారా, పదము వినగ సామవేద గానమగును, పదము రుచి చూడ ద్రాక్షారస పాకమగును, ఎదలు కరుగగ వినియోగం ముదమార మురియంగ, తెలుగు పదము పలుకగ మనలేము మనము సుమ్ము అంటూ తెలుగు భాష ఔన్నత్యాన్ని వైశిష్ట్యాన్ని తెలిపే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య ఆ తెలుగు భాషా పదాల గురించి వివరణాత్మకంగా రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి గ్రామం గ్రాసము అను పదములను వివరించినది శ్రీమతి శ్రీదేవి జక్క. గ్రామశాంతికి బోడితల, ఇది ఒక సామెత. ఈ సామెతలో ఇవ్వబడ్డ గ్రామం అనే పదానికి గల అర్థం, మన అవసరానికి మించి అధికంగా మాటలాడితే వచ్చేది ముప్పే, అధిక భాషణంబులు ఆయాసదములు అని అన్నారు పెద్దలు. తిండి దగ్గరకు వస్తే రోజూ తినే అన్నమైన అధికంగా తింటే అనారోగ్య కారణమే. ఆ విషయాన్నే అన్నమధికమైన నదియును తా చంపును అని చెప్పాడు వేమన. గ్రామం అనే పదానికి అధికము అనేది ఒక అర్థం కాగా, కయ్యానికి కాలు దువ్వరాదు, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు కావాలి. ఇవి సమాజ శాంతిని దృష్ట్యా పెద్దలు చెప్పిన మాటలు. ఈ మాటలలోని కయ్యము అనేది గ్రామం అనే పదానికి గల అర్థము. అటవీ సంపదలో వెదురు ఒక భాగం. ఆటవికులు వెదురు వలన రకరకాల ప్రయోజనాలను పొందుతారు. వారితో పాటు ఇతరులు అనేక ప్రయోజనాలను పొందుతారు. వెదురు వేణువుగా మారి వింత రాగాల్ని వినిపిస్తుంది. ధ్వజాకారంగా ఉండే తృణము కనుక వెదురును తృణధ్వజము అని అంటారు. ఆ వెదురు అనేది గ్రామం అనే పదానికి గల అర్థమే. తుమ్మెద ఝుంకారం, నారీ టంకారము, పక్షుల కలరావము, ఉరుముల హాంకారము, అలల మృదురావము, వీణానాదం ఇలాంటివన్నీ ధ్వనులే. ఈ ధ్వని అనేది దానితో పాటు సంగీత స్వర సమూహము గ్రామము అనే పదానికి గల అర్థాలే. వేగుకు అంటే తెల్లవారు సమయము ముందు చీకట్లు దట్టమైనట్లు, వేగీ వేగని పెసరపప్పు అనే సామెతలలో చెప్పబడ్డ గుప్తచరుడు, వేగులవాడు, వేగవాడు, గృహపతి, చరుడు, చెరకుడు వంటి పేర్లతో పిలువబడే గూఢచారి గ్రామము అనే పదానికి గల అర్థమే. బహిరంగంగా జరిపే సభలకు పిల్లలు ఆడుకునేందుకు వాడబడే పెద్ద ఖాళీ స్థలాన్ని మైదానము అంటారు. అది గ్రామం అనే పదానికి గల మరో అర్థము. ఇంకా ఆమె లేని చోట నాకు లేదు సుఖము ఉనికి అన్న తిలక్ మాటలలోని ఉనికి అనేది గ్రామం అనే పదానికి గల అర్థమే. శబ్దము లేనిది నిశ్శబ్దం. మనం పలికేటప్పుడు అపశబ్దాలు పలుకకుండా చూసుకోవాలి. అందుకే సరస్వతీదేవిని సుశబ్దంబులు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునన్ అంటూ ప్రార్థిస్తాము. హమ్మయ్య, పిల్లల అల్లరి సద్దుమణిగింది, రాత్రి సద్దుమణిగింది అని అంటూ ఉంటాము. సద్దు అన్న శబ్దమే. ఈ శబ్దము అనేది కూడా గ్రామం అనే పదానికి గల అర్థమే. స్త్రీలు చెవులకు అలంకరించుకునే అంటు జోడు, కంటీలు, కుట్టుకాడలు, కుట్టుపోగులు వంటి ఆభరణాలని పోగులని అంటారు. అలాగే మగవారు చెవులకు అలంకరించుకునే ఆభరణాలను కుండలాలు లేదా కుండపోగులు అని అంటారు. దారాన్ని పోగు అంటారు. దూదితో తీసిన నూలును పోగు అంటారు. ఇన్ని అర్థాలే కాక వ్యవహారంలో అనేక వస్తువుల్ని ఒకచోట కుప్పగా వేయడాన్ని కూడా పోగు పోశారు అని అంటారు. చెల్లాచెదురుగా ఉన్న వేటినైనా ఒకచోటికి చేర్చడాన్ని పోగేయటం అని అంటారు. అనేక మంది ఒకచోట చేరితే జనం పోగయ్యారు అని అంటారు. ఈ పోగు అనేది గ్రామం అనే పదానికి గల అర్థమే. ఇప్పుడు గ్రాసము అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. గ్రాసము లేని కొలువు మీసం లేని బ్రతుకు అనేది ఒక సామెత. మరి ఈ సామెతలోని గ్రాసం అనే పదానికి అర్థం, మనిషికి ఆహార విహారాలు తప్పనిసరి, అందుకే అంటారేమో
భోగికి భుక్తి, యోగికి ముక్తి అని. మేతలే కానీ చేతలు కొరగాదు, కూతకరణమే కానీ రూతకరణం కాదు, మేత కన్నా మసిలితేనే బలం. ఇలాంటి సామెతలలోని మేత అనే పదానికి ఆహారం అని అర్థం. ఆ ఆహారమే గ్రాసం అనే పదానికి గల ఒక అర్థం. గడ్డి వెంటి బట్టి కట్టరే ఏనుంగు అని అన్నాడు వేమన. గడ్డివామిలో సూది వెతికినట్లు గడ్డిమేయ పోట్లగొడ్డు కొమ్మాడించు, గడ్డపారులకు పగలని బండలు చెట్ల వేళకు చెప్పకుండా పగులుతాయి అనే సామెతలలో చెప్పిన గడ్డి అనేది, అందున పశువుల మేత అయిన గడ్డి అనేది గ్రాసం అనే పదానికి గల మరో అర్థము. సూర్యచంద్రుల పట్ల తనకు గల పూర్వ వైరము చేత కబళించడానికి రాహు యత్నించడాన్నే గ్రహణము లేదా సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణము అని అంటారు. ఆ గ్రహణము అనేది, గ్రహణము పట్టిన భాగము అనేది గ్రాసము అనే పదానికి గల అర్థాలు. ఆహారాన్ని బాగా నమిలి మృంగాలి. పాము కప్పను మృంగును, నే చెప్పిన విషయం అతడికి మింగుడు పడలేదు. మృంగమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం లాంటి సామెతల్లో ఉన్న మృంగుట అనేది గ్రాసం అనే పదానికి గల అర్థమే.